హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కార్యక్రమ సలహాదారుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 1 నెల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది మళ్ళీ తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. అద్దెదారుల ద్వారా రిమోట్ చేయబడింది అనమాట. అంటే లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్తో ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ను తయారు చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంటే మీ రెజ్యూమ్ను మీరు చేసుకోవచ్చు. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఇక్కడ వివరంగా మీరైతే చెప్పచ్చు అనమాట వీళ్ళకి. సో ఈ యొక్క ప్రొఫైల్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది ఉండాలి. సో ఆ రెజ్యూమ్ ఉంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే భవిష్యత్తులో నేర్చుకోవడంలో మీరు భాగం కావాలని ఆసక్తిగా ఉన్నారా? వినూత్న సాంకేతిక కోర్సులను విక్రయించండి. నిపుణులకు నైపుణ్యాలను పెంపొందించడానికి సాధికారత కల్పించండి మరియు అధిక పోషకాహాలను ఇంటికి తీసుకెళ్ళండి అనేసి చెప్పడం జరుగుతుంది. కింద వివరాలు మీకోసం అనమాట. మనం ఎవరం అని మీరు అడుగుతారు. ఇంటర్వ్యూలు కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్, ఫేస్బుక్ మరియు నెట్ఫ్లిక్స్ వంటి అగ్రశ్రేణి టెక్ కంపెనీల్లో చాలా మంది అభ్యర్థులు తగినంతగా సిద్ధం కాకపోవడం వల్లే వారికి అవకాశాలు తగ్గుతాయి. అలాగే అందుకే మేము ఇక్కడకు వస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా ప్రశంసలు పొందిన కోర్సులు, ఇంటర్వ్యూలు తయారీ మరియు AI/ML మరియు డేటా సైన్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న టెక్ రంగంలోకి మారడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్లో ప్రస్తుత మరియు మాజీ నియమిత నిర్వాహకులు 17,000 కంటే ఎక్కువ మంది టెక్ నిపుణులను పరివర్తనాత్మక కెరీర్ ప్రయాణాల ద్వారా మార్గనిర్దేశం చేశారు అనేసి చెప్పడం జరుగుతుంది. వారు కోరుకునే స్థానాలను పొందడంలో విజయం సాధిస్తారని నిర్ధారించారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కెరీర్ పరివర్తనలు మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలు అభివృద్ధికి ప్రతిదీ స్టోర్స్గా మిమ్మల్ని భావించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మనం దాన్ని ఎలా చేయాలి అని మీరు అడుగుతున్నారా అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ విజయానికి మా వద్ద ఒక నిర్మాణాత్మక విధానం ఉంది. ఇందులో ఇవి ఉన్నాయి. సో కెరీర్ యాక్సలరేట్ కోర్స్ అనేది ఉంటుంది. అలాగే సమగ్రమైన ఎండ్ టు ఎండ్ కోర్సులు మరియు వేదిక అనేది ఉంటుంది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ సిలికాన్ వ్యాలీ కంపెనీల నుండి 600+ కంటే ఎక్కువ బోధకుల జాబితా అనేది ఉంటుంది. ప్రత్యేక తరగతులు, మాక్ ఇంటర్వ్యూలు, వ్యక్తిగతీకరించిన కోచింగు, రెజ్యూమ్ మెరుగుదల, అలాగే కెరీర్ వ్యూహాలు మరియు అమూల్యమైన రిఫరల్ను కలిగి ఉన్న సమగ్ర విధానం అనేది ఉంటుందన్నమాట. మరింత ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే మేము పూర్తిగా మారుమూల ప్రాంతాలకు చెందిన వాళ్ళం మరియు భౌగోళిక ప్రాంతాలతో సంబంధం లేకుండా మనం కనుగోగలిగే ఉత్తమ వ్యక్తులను నియమించుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అదే దయచేసి కింది వివరాలను కనుగొనండి. ప్రోగ్రామ్ అడ్వైజర్ US అనమాట. సో ఎక్కడి నుండి అయినా పని చేయాలని చూస్తున్నారా? సో అయితే ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్తో ఈ అవకాశాన్ని పొందండి అనేసి చెప్పడం జరుగుతుంది. పని దినాలు వచ్చేసరికి 5 రోజుల పని ఉంటుందన్నమాట వారానికి. అలాగే షిఫ్ట్ సమయం వచ్చేసరికి రాత్రి 10:30 నుంచి ఉదయం 8 వరకు కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. US షిఫ్ట్ అనమాట. ఇది మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి దిగువ ఉద్యోగ
వివరణను చూడండి. కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడము, సంభావ్య కస్టమర్లకు అవుట్బౌండ్ కాల్స్ చేయడము మరియు లీడ్లను అనుసరించే విధంగా ఉండాలి. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు అమ్మకాల అవకాశాలను గుర్తించడం అనేది తెలియాలి. అలాగే సంభావ్య కస్టమర్లకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు ఈమెయిల్ ద్వారా అదనపు సమాచారాన్ని పంపడం అనేది తెలియాలి. ఉత్పత్తి మరియు సేవా సమాచారం మరియు నవీకరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సిఆర్ఎంలో ప్రస్తుతం మరియు సంభావ్య కస్టమర్ల స్థితిని సృష్టించడం మరియు నిర్వహించడం అనేది తెలియాలి. ఉత్పత్తులు మరియు సేవల లక్షణాలను వివరించడం మరియు ప్రదర్శించడం అనేది రావాలి. పోటీ ఉత్పత్తులు మరియు సేవల గురించి తెలుసుకోవడం అనేది తెలియాలి. అధిక అమ్మకాలు ఉత్పత్తులు మరియు సేవలు అనేది తెలియాలి. కొత్త లీడ్లు పరిశోధించడం మరియు అర్హత పొందడం అనేది తెలియాలి. అమ్మకాలను ముగించడం మరియు అమ్మకాలు లక్ష్యాలను సాధించడం అనేది తెలియాలన్నమాట. ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. దీని యొక్క లింక్ అనేది అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.